అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబ్ పేల్చారు. ఇప్పటికే 25% టారిఫ్లు విధించిన ట్రంప్ మరోసారి 25% అదనపు టారిఫ్లు విధించారు. దీంతో మొత్తం టారిఫ్లు 50%కి చేరుకున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనడంపై ఆగ్రహంతో ట్రంప్ ఇటువంటి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబ్ పేల్చారు. ఇప్పటికే 25% టారిఫ్లు విధించిన ట్రంప్ మరోసారి 25% అదనపు టారిఫ్లు విధించారు. దీంతో మొత్తం టారిఫ్లు 50%కి చేరుకున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనడంపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్ ఇటువంటి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సింధు, దాదాపు ఏదైతే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. టారిఫ్ అంటే ట్రంప్ గత 24 గంటల క్రితము ఒక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత్ పై మరింత కూడా సుంకం పెంచుతాను 24 గంటల్లో అన్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అదే పనిగా ఇప్పుడు మన కొద్దిసేపటి క్రితమే 25% కాదు 50% 50% టారిఫ్ పెంచుతున్నట్లు కూడా ఇక్కడ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ముఖ్యంగా మనకు ఏదైతే టారిఫ్ పెంచుతున్నటువంటి వ్యాఖ్యలు దాదాపు మరికొద్ది అంటే కొన్ని 24 గంటల్లోనే పెంచుతానంటూ కూడా ఒక నేషనల్ మీడియా అంటే మీడియాకు అంటే ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రష్యాతో చమురు చమురు ఉత్పత్తి చేసుకుంటున్నటువంటి దేశం కాబట్టి ఇక్కడ అమెరికా చేసినటువంటి వ్యాఖ్యలు భారత్కు ఇక్కడ ముఖ్యంగా రష్యాతో అనుబంధము, తర్వాత ఎక్కువగా మా అమెరికాతో కూడా ఇక్కడ పన్నులు కూడా వసూలు చేస్తూ అంటే దీనికి సంబంధించినటువంటి అంటే టారిఫ్కి సంబంధించినటువంటిది ఎక్కువ సుంకాలు మా దగ్గర వసూలు చేస్తుంది, దిగుమతులు కూడా చేసుకుంటుంది అన్నటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ఏదైతే 50% పెంచడం అన్నది కూడా ఒక్కసారిగా కూడా దీనిపై భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం వెయిట్ చేయాలి. అయితే ముఖ్యంగా 25% నుంచి 50% పెంచడం అన్నది ఇక్కడ రానున్నటువంటి అమెరికా తర్వాత భారత్ ఏదైతే విదేశాంగ విధానం ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రము ఇప్పుడు భారత్ స్పందించే విధానాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా దీనిపై కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ. గత అంటే 24 గంటల క్రితమే ఏదైతే
ఏదైతే 25% ఆగస్టు 1వ తేదీన విధించడంతో అప్పుడే దాని తర్వాత జరిగినటువంటి కీలకమైనటువంటి భేటీలో కూడా, పార్లమెంటరీ భేటీలో కూడా టారిఫ్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. భారత్ కన్నా రష్యాతో ఎక్కువగా సంబంధాలు పెట్టుకున్నది అమెరికానే అంటూ కూడా మొత్తం ఉదాహరణలతో, డాటాతో సహా కూడా చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో మరొకసారి ఇక్కడ ట్రంప్ ఏదైతే రష్యాతో ఉన్నటువంటి అనుబంధం అనుకోవచ్చు, రష్యాతో ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తుంది కాబట్టి దీనికి ఒక 50% సుంకాన్ని విధిస్తున్నామంటూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాత్రం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల క్రితము ఏదైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భంలో మాత్రము భారతదేశము యాక్చువల్ ఇక్కడ వాణిజ్య భాగస్వామి కాదు, మాకు భారత్ వాణిజ్య భాగస్వామి కాదు, ఎక్కువగా కూడా మేము దానితో వ్యాపారం చేయము, అందుకే మేము వారిపై 50% అంటే అప్పుడు 25% విధించామని చెప్పారు. కానీ మరి త్వరలో కూడా దీనికి సంబంధించినటువంటి టారిఫ్ని పెంచుతున్నాము అంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విధంగానే కొద్దిసేపటి క్రితము 50%ను పెంచుతున్నట్లు కూడా ఇక్కడ చాలా కీలకంగా కూడా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై స్పందిస్తూ కొద్దిసేపటి క్రితమే మరొకటి ఇక్కడ, ఎందుకంటే ఈ టారిఫ్ని 50% పెంచేటటువంటి ఏదైతే అనౌన్స్ చేసే ముందుగానే భారత్ కూడా చైనాకు విజిట్ చేస్తున్నటువంటి, అంటే గతంలో 2018లో ప్రధాని నరేంద్ర మోడీ చైనాను సందర్శించాడు. మరొకసారి ఈ నెల అంటే ఆగస్టు 31వ తేదీ 31న చైనాను అక్కడ ప్రధానితో సమావేశం అవుతారు అంటూ చేసినటువంటి ఏదైతే పిఎంఓ నుంచి వచ్చినటువంటి వార్తలను బట్టి కూడా ఇక్కడ ఈ టారిఫ్ని పెంచాడా అన్నటువంటిది కూడా ఇక్కడ మనం కొంత కీలకంగా ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే 25% నుంచి 50% పెంచారు. అయితే ఇది దాదాపు 8వ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తుంది. అంటే 7వ తేదీ వరకు కూడా గడువు పెట్టారు. 8వ తేదీ నుంచి అంటే ఇది అమల్లోకి వస్తుంది అంటూ గతంలో చెప్పిన విధంగా ఇప్పుడు ఏదైతే 50% పెంచడం అన్నది కూడా చాలా కీలకంగా, దీనిపై ఏ విధంగా భారత్ స్పందిస్తుంది అన్నది మాత్రము వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ కళ.